హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో రుచికరమైన ఎంతో బలమైన రాగి జావా. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి ఎంతో మంచిదైన రాగి జావా అండి. చేసేద్దాం పదండి. నేనైతే రాగి పిండి తీసుకున్నానండి. 1 టీ స్పూన్ తీసుకున్నాను. చూసారా, బౌల్లో 1 టీ స్పూన్ తీసుకున్నానండి. 1 టీ స్పూన్కి 1 గ్లాస్ వాటర్ మాత్రమే సరిపోతాయి. ఇంకా ఎక్కువ వేయకండి, సరిగ్గా రాదు, బాగోదండి. 1 గ్లాస్ అయితే చాలు 1 టీ స్పూన్కి. ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, రక్తం పడుతుంది, మంచిది. పంచదార కంటే కూడా బెల్లం మంచిది, అందుకనే బెల్లం వేసుకున్నాను. 1 యాలక వేసుకున్నానండి. మీ ఇష్టం, బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండండి, కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఈ పిండి పదార్థాలు మాత్రం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే కింద అడుగున చేరిపోయి గడ్డలు ఉండలుగా కట్టేస్తాయండి, బాగోదు, శుద్ధగా అయిపోతుంది. అందుకనే కలుపుతూనే ఉండాలి. జావా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇవి త్వరగా అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పడదండి. బెల్లం కరగడం స్టార్ట్ అయింది. ఇలా కలుపుతూ ఉండండి. చూసారా, పొంగొస్తుంది. రాగి జావ అవ్వడం స్టార్ట్ అయిందండి. చూసారా, మీకు తెలుస్తుంది కదా. ఇందాక నీళ్ళలాగా ఉంది, ఇప్పుడు జావలాగా మారింది. కలుపుకుంటూనే ఉండండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి జావ చాలా మంచిదండి హెల్త్కి. చిన్నపిల్లలకైతే కాల్షియం, ఐరన్ బాగా ఉంటాయండి దీనిలో. తప్పకుండా ఇవ్వండి. చాలా సింపుల్ అండి, పెద్ద టైం ఏం కాదండి. మనం పాలు వేడి చేసినంత సమయమే పడుతుందండి ఇవి చేయడానికి. నాకైతే తెలిసినంత వరకు ఎక్కువ టైం ఏం తీసుకోదు అసలు. కొంతమంది దీనిలో మజ్జిగ వేసుకొని తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాలు కూడా వేసుకుంటారండి. నాకైతే పాలు వేసుకోవడమే ఇష్టం. చూసారా, పొంగొస్తుంది మెల్లగా. ఇలా చూసారా, ఇదిగో పొంగొస్తుంది. ఇలా పొంగు రావాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా రాగి జావ అనేది అయినట్టు. ఇలా కలుపుకుంటూ ఉండండి. ఎవరిష్టం వాళ్ళదండి. మజ్జిగ వేసుకునే వాళ్ళు మజ్జిగ, పాలు వేసుకునే వాళ్ళు పాలు వేసుకుంటారండి. ఇప్పుడు నేనైతే 1 టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకొని వేసుకున్నానండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు చేసిన వాళ్ళే తాగేస్తారు మొత్తం, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకోండి. ఇవి కూడా 1 పొంగు రానివ్వండి. పాలు వేసాం కదా, 1 పొంగు రానివ్వండి చాలు, ఎక్కువ అవసరం లేదండి. చూసారా, 1 పొంగు వస్తుంది కదా. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా రాగి జావా అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం మరుగుతుంది చూసారా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అయిపోయిందండి రాగి జావా. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్, ఇందాక బెల్లం వేసాం కదా, దానికి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి, లేకపోతే స్టవ్ ఆన్ చేసి మంట మీద వేసుకుంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇది 1 గ్లాస్లోకి తీసుకుందామండి. చల్లారితేనే బాగుంటుంది, వేడి మీద మనం తాగలేమండి. చూసారా, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే, ఎంతో బలాన్ని ఇచ్చే రాగి జావా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.